డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆచార్య వైబ్రెంట్ వంశీ గారు, ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఒక మనిషి డివైన్ సోల్తో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి, వాళ్ళు అనుకున్న పొజిషన్ సాధించగలరు అని మీరు చెప్పారు కదా. ఎస్. అయితే ఇలా రీచ్ అవ్వడానికి ఒక మనిషి ఏం చేయాల్సి ఉంటుంది? ఇలాంటి ఎన్నో సీక్రెట్స్ మా కోసం మీరు పంచుతున్నారు. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరొక్కసారి ఈ సీక్రెట్ మనతో షేర్ చేసుకోవాలని ష్యూర్, మిమ్మల్ని అడుగుతున్నాను. డెఫినెట్లీ. యా, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో రహస్యాలను మీ ముందు పెట్టడానికి 24/7 365 days శ్రీ వైబ్రెంట్ వంశీ మీతోనే ఉన్నారు. సో డివైన్ సోల్తో, ఈ అనంత విశ్వంతో అలైన్మెంట్ జరిగితే, మమేకం జరిగితే మేనిఫెస్టేషన్ యొక్క స్పీడ్ రాకెట్ స్పీడ్ ఉంటుంది. అఫ్ కోర్స్ రిజల్ట్ ఎలా ఉంటుంది? 10 times ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. బట్ ఈ డివైన్ సోల్తో కనెక్ట్ అవ్వాలి అంటే ఎలా? ఈ అనంత విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అంటే ఎలా? ఆ క్వాంటమ్ లీప్ ఇమ్మీడియట్గా జరగాలి అంటే ఎలా? 5Dలోకి వెళ్ళాలి అంటే ఎలా? అలాంటి రహస్యాలని అన్నిటినీ మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తా. రైట్? సో రివీలింగ్ టాప్ సీక్రెట్స్, హౌ టు కనెక్ట్ విత్ ద డివైన్ సోల్. ఫస్ట్, బియాండ్ ద ఫిజికల్. See, power of perception. You are more than flesh and bone. With the depths of being, you are pure energy. This life can be a beautiful journey or a traumatic tragedy. Magic already resides within you. It's time to realize that you are a magician. So చాలా మంది ఏమనుకుంటా ఉన్నారంటే, నేను జస్ట్ హ్యూమన్ బీయింగ్ కదా, ఇట్ జస్ట్ బోన్స్ అండ్ ఫ్లెష్, ఇదంతా మట్టే కదా, ఇదంతా శరీరమే కదా, జస్ట్ బోన్సే కదా అనుకుంటా ఉన్నారు. నో, ఇన్ డెప్త్ ఆలోచిస్తే యు ఆర్ ఎనర్జీ. యు ఆర్ ఎ ప్యూర్ ఎనర్జీ. యువర్ సోల్ హ్యాస్ అన్ ఎనర్జీ. మీలోనే నిగూఢంగా ఒక అద్భుతమైన విశ్వశక్తి మీలో దాగి ఉన్నది. మళ్ళీ చెప్తా ఉన్నా, మీ అందరిలో నిగూఢంగా ఒక అద్భుతమైన ఈ అనంత విశ్వశక్తి మీలోనే దాగి ఉన్నది. ఆ విశ్వశక్తిని ఉపయోగించుకుంటూ మన లైఫ్ని ఒక బ్యూటిఫుల్ జర్నీగానైనా మార్చుకోవచ్చు, ఒక ట్రాజడీ, ఒక దుస్సంఘటనగా అయినా జీవితం మిగిలిపోవచ్చు. బట్ మనలోనే ఎనర్జీస్ ఉన్నాయని ఎవరు గుర్తించట్లే. అసలు ఆ ఎనర్జీతోనే ఒక అద్భుతమైన జీవితాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అని ఎవరికి తెలియట్లే. తెలిసి తెలియక అన్కాన్షియస్గా మన లోపల ఉన్న ఎనర్జీస్ని ఉపయోగించుకుంటూ ఒక లైఫ్ మొత్తం ఒక ట్రాజడీగా మిగిలిపోతూ ఉంది చాలామంది. వాటికి ఫుల్ స్టాప్ పెడదామని, ఒక పర్మనెంట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేద్దామని మన ప్రోగ్రామ్స్ కూడా. సో మీలోనేముంది? ఒక అద్భుతమైన విశ్వశక్తి మీలోనే దాగి ఉన్నది. మీ చుట్టూ దాగి ఉన్నది ప్రకృతి రూపంలో. మీ చుట్టూ విశ్వశక్తి మీకు సహకరిస్తూ ఉంది ఎన్విరాన్మెంట్ రూపంలో, పంచభూతాల రూపంలో, ప్రొవైడెడ్ మీ మైండ్ ఓపెన్లో ఉండాలి. పవర్ ఆఫ్ పర్సెప్షన్ అంటాం. పర్సెప్షన్ అంటే ఆలోచించే విధానం. చాలామంది ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారు, ఇదేముంది జస్ట్ శరీరమే కదా. నో, వీఆర్ డివైన్ సోల్స్. మనలో దైవే మనుష్య రూపేణ అంటారు. మనలోనే డివైన్ సోల్ ఉంది, మనలోనే ఒక దైవత్వం ఉంది, మనలోనే స్పిరిచువాలిటీ ఉంది. ప్రొవైడెడ్ అవి బయటకు తీయడం రావట్లేదు. అవి బయటకు తీయడానికే 99.99% మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రాక్టికల్. 7 రోజుల్లో మనషావాచ కర్మన కండక్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోతూ ఉంది. ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి మిలీనియర్ మైండ్ సెట్కి వెళ్తూ ఉంది. పర్సెప్షన్ ఒక యావరేజ్ మైండ్ నుంచి ఒక కరోడ్పతి మైండ్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఇక్కడ చేంజ్ అయితే ఈడ మారుద్దని కొన్ని 100 సార్లు నేను చెప్పడం జరిగింది. సో మీ యొక్క పవర్ ఆఫ్ పర్సెప్షన్ ఈరోజు ఎలా ఉండాలి? నాలో అనంతమైన విశ్వశక్తి దాగి ఉన్నది, దానిని నేను బయటకు తీస్తే 100% సక్సెస్ అవుతాను అన్నది పాయింట్. వీలైతే నోట్ చేసుకోండి. నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ధనవంతుడిని చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. దిస్ ఈస్ ద పవర్ఫుల్ ఎఫర్మేషన్. ఎఫర్మేషన్ కూడా చెప్పను, మంత్ర. మళ్ళీ చెప్తా ఉన్నా, నాతో పాటు మీరు చెప్పండి. నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ధనవంతుడిని చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. దిస్ ఈస్ ద పవర్ఫుల్ మంత్ర. సో మీ మైండ్ సెట్ని మార్చండి. మీరు జస్ట్ ఫ్లెష్ అండ్ బోన్ ఉన్న హ్యూమన్ బాడీ కాదు, యు ఆర్ ఎనర్జీ. మీలోనే శక్తి ఉంది, గుర్తించండి. అండ్ ఇన్నర్ పీస్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలామంది జీవితాల్లో లేనిదే ప్రశాంతత, పీస్ఫుల్టీ లేదు, పీస్ఫుల్నెస్ లేదు. గొడవలు, ఛాలెంజెస్, భయాలు, దేనికో ఏదో ఒకటి జీవితంలో లోపంగా ఉండడం, దేనికో బాధపడడం, ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే మన మైండ్ సెట్.
సో ఆ మైండ్ సెట్లో పీస్ఫుల్నెస్ని మనం ఫీల్ చేస్తే కనుక లైఫ్ ఈజ్ ఆసమ్. సి, టేక్ ఎ మూమెంట్ టు పాస్. జీవితం చాలా పరిగెడతా ఉన్నాం, ఉద్యోగాల వెనకతల పరిగెడతా ఉన్నాం, కెరియర్స్ వెనక పరిగెడతా ఉన్నాం, డబ్బు వెనకతల పరిగెడతా ఉన్నాం, సక్సెస్ వెనకతల పరిగెడతా ఉన్నాం, ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళడానికి పరిగెడతా ఉన్నాం. కాబట్టి మనకంటే ఫాస్ట్గా పరిగెడతా ఉన్నాయి. అందుకే అంటాను, డోంట్ చేజ్, అట్రాక్ట్. మనం పరిగెడితే మనకంటే ఫాస్ట్గా పరిగెడుతుంది. సక్సెస్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా సరే. మీరు పిల్లిని పట్టుకోవాలనుకోండి, పిల్లని కథలు పరిగెడితే మీకంటే ఫాస్ట్గా పరిగెడుతుంది. బట్ ఏం చేయాలి మీరు? మంచి స్మెల్ వచ్చిన మిల్క్, ఒక మంచి స్మెల్ వచ్చిన ఫిష్ ఫ్రై పెట్టారనుకోండి, పిల్లే నడుచుకుంటూ మీ దగ్గరికి వస్తుంది. దాట్స్ ద టెక్నిక్. అలా రావాలి అంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపార వృద్ధి, వ్యవసాయ వృద్ధి, విశ్వ సంపద మనకి రావాలి అంటే పీస్గా ఉండాలి. టేక్ ఏ మూమెంట్ టు పాస్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ బ్రీత్ డీప్లీ. ఎందుకు మనం బ్రీత్ చేయాలి, బ్రీత్ వర్క్ చేయాలి అంటే ఎనర్జీ, మన బాడీలో ఉన్నదే ఎనర్జీ. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఎనర్జీ. అందుకే బ్రీత్ వర్క్ చేయమంటాం, ఇది యాక్టివేట్ అవ్వాలా. సో టేక్ ఏ మూమెంట్. జీవితం స్పీడ్గా వెళ్తుందా, ఆగండి, గ్యాప్ తీసుకోండి, క్లోజ్ యువర్ ఐస్ అండ్ బ్రీత్ డీప్లీ. పే అటెన్షన్ టు యూ, వాట్ ఇట్స్ లైక్లీ టు బి యూ. ఇన్ దిస్ మూమెంట్ దెర్ ఈస్ నోవేర్ ఎల్స్ యూ నీడ్ టు బి, నథింగ్ ఎల్స్ యూ నీడ్ టు డూ. ఏం చేయడానికి ఏమీ లేదు, ఇంకా జస్ట్ కూల్గా ఆరాంగా కూర్చోవడమే. ఇది ప్రాక్టీస్ చేయాలి, ఇమీడియట్గా రాదు. అది కూర్చున్న వెంటనే, అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఎన్ని థాట్స్ వస్తాయో, పీస్ఫుల్గా ఉందామని ప్రయత్నించినప్పుడు దానికంటే 100 రెట్లు 1000 రెట్లు నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. అది సహజం. బట్ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ సొల్యూషన్ దొరుకుద్ది. సో మన ప్రోగ్రామ్స్ ఎలా డిజైన్ చేయడం అంటే, మేనిఫెస్టేషన్ చేసే వ్యక్తి ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ అవ్వాలి. ఏమవ్వాలా? ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ అవ్వాలి. ఆ ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ని 3 రోజుల్లో మనం తయారు చేసేస్తా ఉన్నాం. జీవితం మొత్తానికి అది అలా ఉండిపోతుంది. అవే మన ప్రోగ్రామ్స్. You are just enough as you are. Just be present with yourself. Here you are complete. You are worth. You are enough. You are abundant. Complete soul. నేను మీ అందరికీ ఏం చెప్తా ఉన్నాను అంటే, పీస్ఫుల్గా కూర్చోండి. ఎవ్రీడే ఇది ప్రాక్టీస్ చేయాలి. ఏమీ లేదు, క్లోజ్ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని, జస్ట్ ఫ్యాన్ అండ్ ఏసీ ఏదో ఆన్ చేసుకొని, ఎక్కడ పాసిబిలిటీ లేకపోతే ఏదో ప్రశాంతమైన వాతావరణంకి వెళ్ళి జస్ట్ కూర్చోండి. కూర్చునేటప్పుడు మీ యొక్క వెన్నెముక నిటారుగా ఉండాలి. దెన్ చక్రాస్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, ప్రశాంతంగా కూర్చొని ఏదో ఒక ముద్రలో పెట్టుకొని జస్ట్ బీ కామ్ అండ్ కూల్. జస్ట్ ఫోకస్ ఆన్ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలా కూర్చున్నప్పుడే చెప్తా ఉన్నా, చండాలమైన థాట్స్ అన్నప్పుడే వస్తాయి. నెగిటివ్ థాట్స్ అన్ని సముద్రంలో ఎగజపడతాయి అలల్లా మన వైపు. అయినా పర్వాలేదు, ఎందుకంటే మార్పు కష్టమని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. బట్ మారడానికి రెడీగా ఉంటేనే సక్సెస్ అక్కడే ఉంది. బట్ అది ఈజీయా? కాదు. బట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఏదో ఒక రోజు యూనివర్స్తో కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే అందుకే అంటాం, మౌనం వహించండి, పీస్ఫుల్గా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి, ఇంట్లో అరవద్దు. గోలలు, చిరాకులు వల్ల సక్సెస్ని తేలేరు, నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు. సో ఈ రోజు నుంచి మీరు వీలైతే బిగ్ పేపర్ మీద రాసి ఇంట్లో అంటించుకోండి మీ డోర్లో, ఇన్నర్ పీస్ అని. అది చూసినప్పుడైనా గుర్తొస్తుంది, ఓకే గురువు గారు చెప్పారు పీస్ఫుల్గా ఉండాలని చెప్పి గమ్మును కూర్చుంటారు. యూ డోంట్ నో, గమ్మును కూర్చోండి. అన్నీ అయితే పీస్ఫుల్నెస్కి అంత పవర్ ఉంటుంది. మన మైండ్తో మనం కనెక్ట్ అవుతాం, మన ఇన్నర్ సెల్ఫ్తో కనెక్ట్ అవుతాం, ప్రకృతితో మమేకమవుతాం, అనంత విశ్వశక్తులతో మమేకమవుతాం, పంచభూతాలతో మమేకమవుతాం. దెన్ రియల్ గేమ్ బిగిన్ అవుతుంది. ఇన్నర్ పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, ఎవ్రీథింగ్. సైన్స్ ఏం చెప్తా ఉందంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఎనర్జీ ఈజ్ నైదర్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఎనర్జీ ఈజ్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు మన ఇద్దరం ఇలా మాట్లాడుతూ ఉన్నాం. నా యొక్క పాజిటివ్ ఆరా మీ మీద ఇంపాక్ట్ చేస్తుంది, మీ యొక్క పాజిటివ్ ఆరా నా మీద ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే అంటాం ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇస్ రియల్. మీరు గమనించండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, టెంపుల్స్లోకి వెళ్ళారనుకోండి, ఒక్కసారి మనకి ఎలా ఉంటుంది, బాడీ అంత జల్లుమంటుంది, ఒక డివైన్ పవర్, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకు? ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ ఏదైతే విగ్రహ రూపంలో ఉందో, చర్చ్లో కానీ మసీదులో కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్కడికి మనం పాజిటివ్ ప్లేసెస్కి వెళ్ళినా ఒక్కసారి మనం పాజిటివ్గా ఫీల్ అవుతాం. అది ఒకసారి శ్మశానంకి వెళ్ళండి, ఆ వైబ్ మీకు తెలుస్తుంది వెంటనే. ఎస్ఆర్నో? అలానే మీ జీవితంలో కొంతమంది వ్యక్తుల్ని మీరు కలిసేటప్పుడు, కొంతమంది వ్యక్తుల్ని మీరు మాట్లాడేటప్పుడు, కొంతమంది వ్యక్తులతో మీరు జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు కొన్ని చేంజెస్ మీలో వస్తాయి. అయితే బాగా ఎగ్జైట్ అవుతాము, మంచి పవర్ఫుల్గా రెడీ అవుతాము, లేదా నీరసం అయిపోతాం. ఏదో నెగిటివిటీ, ఏదో తెలియని బాధ ఉంటుంది. వాళ్ళు దే ఆర్ వెరీ డేంజరస్, విచ్ మీన్స్ వాళ్ళకి నెగిటివ్ ఆరా ఉంది.
వాళ్ళకి మనం దూరంగా ఉండాలా. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇస్ రియల్. ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరిలో ఎనర్జీ ఉంది, మన అందరిలో ఎనర్జీ ఉంది. ఒక వ్యక్తిని కలిసి మాట్లాడేటప్పుడు మీ నుంచి కొంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, వాళ్ళ నుంచి కొంత ఎనర్జీ మీకు వస్తుంది. సో మీరు కలిసిన వ్యక్తులు మీకంటే గొప్ప వాళ్ళు అనుకోండి, మీకంటే సూపర్ సక్సెస్ఫుల్ అనుకోండి, వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బట్ నెగిటివ్ మైండ్ సెట్తో మీరు తిరిగారు అనుకోండి, నెగిటివ్ ఎనర్జీని మీరు గ్రాస్ప్ చేసేస్తారు, విచ్ మీన్స్ దరిద్రాలన్నింటినీ మీ ఒంట్లోకి మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉన్నట్టే. సో ప్రొటెక్ట్ యువర్ పీస్. నెగిటివ్ పీపుల్ని ఎక్కువ కలిసామనుకోండి, ప్రశాంతత ఉండదు. చిరాకులు, కోపాలు, అర్రవడం, అసహ్యించుకోవడం, మూలగడం ఇలాంటివి వస్తాయి. సో మనకి ఏది ఇంపార్టెంట్? మన పీస్ ఇంపార్టెంట్, ప్రశాంతత ఇంపార్టెంట్. ఇంతకుముందు స్లైడ్లో అదే మాట్లాడుకున్నాం. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇస్ రియల్. నిజంగా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, సైన్స్ చెప్తుంది. ప్రొటెక్ట్ యువర్ పీస్. మన పీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. నెవర్ కాంప్రమైజ్ యువర్ ఎనర్జీ. ఎనర్జీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. అందుకే నేను పెద్దగా ఎవరితో వాళ్ళతో పడితే తిరగను. నాకున్న ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా చాలా తక్కువ, ఒకరు ఇద్దరు. కాలేజ్లో ఇంతమందితో కలిపి చదివా, ఆ గుడ్ విల్ ఉంది, ఏమైనా హెల్ప్ కావాలంటే ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. కానీ ఐ డోంట్ చిల్ విత్ గ్రూప్ ఆఫ్ పీపుల్, బంచ్ ఆఫ్ పీపుల్. ఐ డోంట్ చిల్. ఎందుకంటే నాకు నా ఎనర్జీ ఇంపార్టెంట్. ఆ ఎనర్జీని బయటకు తీసి నేను మిలీనియర్స్ని తయారు చేయొచ్చు చాలామందిని. అదే ఎనర్జీని ఉంచుకుంటూ నెగిటివ్ మాట్లాడకూడదు, ఎక్కడికో వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నెవర్ అండ్ ఎవర్ కాంప్రమైజ్ యువర్ ఎనర్జీ. మీ ఎనర్జీని డిఫీట్ చేసే ఏ శక్తి కూడా మీ దగ్గర ఉండకూడదు. దయచేసి నెగిటివిటీస్కి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. యువర్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ పీస్ ఈజ్ ఇంపార్టెంట్. సో వీలైతే మీరు క్రిస్టియనా, గో టు చర్చ్, ప్రశాంతంగా కూర్చోండి, ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకోండి. యు ఆర్ ఎ ముస్లిం, గో టు దర్గాలకు వెళ్ళండి, పాజిటివ్ ఎనర్జీని తీసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. యు ఆర్ ఎ హిందూ, కొన్ని టెంపుల్స్కి వెళ్ళండి. అసలు నేను దేన్ని ఫాలో అవ్వను సార్, నేను దేన్ని నమ్మను, విశ్వాన్ని నమ్ముతానా, ఇంట్లో గమ్మును కూర్చో, ప్రశాంతంగా ఉండు. ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కాంప్రమైజ్ అయ్యామా లైఫ్ ఎత్తిపోతుంది. ఇక్కడ చూడండి, కంప్లీట్ ఎనర్జీ ఇలా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. సి హౌ ద రేస్ ఆర్ మూవింగ్. అలానే మీ నుంచి ఒక ఆరా నాకు వస్తుంది, నా నుంచి ఒక ఆరా వస్తుంది. సో ఎనర్జీ ఈజ్ రియల్. సో బీ కేర్ఫుల్ విత్ ద ఎనర్జీ. ఎందుకంటే మీ లోపల ఉన్న శక్తితో మీరు ధనవంతులు అయిపోవచ్చు, దరిద్రులుగా ఉండిపోవచ్చు. కాబట్టి మీ లోపల ఉన్న ఎనర్జీని మీరు ఏం చేయాలా? ఒక పెద్ద బ్యారియర్ని మనం తయారు చేయాలి. మీ ఎనర్జీని ఎవరు డిఫీట్ చేయకూడదు. అండ్ అటాచ్మెంట్, దిస్ ఈస్ పవర్ఫుల్ సీక్రెట్. అటాచ్మెంట్. చెక్ ఆల్ యువర్ రిలేషన్షిప్స్. ఆర్ దే బోర్న్ అవుట్ ఫర్ ఎ జెన్యూన్ డిజైర్ ఫర్ కనెక్షన్ అండ్ గ్రోత్, ఆర్ ఆర్ దే డ్రైవన్ బై అన్రిజాల్వ్డ్ ఎమోషనల్ నీడ్స్? అసలు మీరు ఎవరితో అటాచ్ అవుతా ఉన్నారు? ఎవరితో మీకు బాండింగ్ ఏర్పడుతుంది? ఎవరితో మీకు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది? ఎవరితో మీకు లవ్ ఏర్పడుతుంది? అసలు ఎవరితో మీరు కనెక్ట్ అవుతా ఉన్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో కనెక్షన్స్ ఎలా ఏర్పడ్డాయి? ఫర్ ద సేక్, నామకా వాసి. మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తే కానీ మీతో ట్రావెల్ చేయరు. ఎస్ఆర్నో? అసలు ఎవరితోనైనా మనం రిలేషన్షిప్ కంటిన్యూ చేసేటప్పుడు, అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎవరితో మనం అటాచ్ అవుతున్నాం, మన హార్ట్ని ఎవరికి ఇస్తా ఉన్నాం? ఉన్నది ఒక్కటే కదా, 1000 మందికి పంచుతాం. ఎవరితో మీరు కనెక్ట్ అవుతా ఉన్నారు? ఎవరితో నిజంగా మీరు హార్ట్ఫుల్గా అటాచ్ అవుతా ఉన్నారు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని వాడుకొని విడిచిపెట్టేస్తా ఉన్నారా? యాక్సెప్ట్ చేయండి, ఇట్స్ ఫైన్. పాత జన్మ కర్మ కావచ్చు, ఈ జన్మ కర్మ కావచ్చు. మీ దగ్గర ఉన్న నెగిటివిటీ ఆ పర్సన్ తీసుకుని వెళ్ళిపోయింది అనుకోండి, హీ ఆర్ షీ ఎవరైనా విడిచిపెట్టేశారా? మన దగ్గర ఉన్న నెగిటివిటీని పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, ఇట్స్ ఫైన్, హ్యాపీ ఉంటాం కదా. సో మీరు ఎవరితో అయితే మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారో, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరితో మీరు అటాచ్ అవుతున్నారో, ఆ అటాచ్మెంట్ యొక్క రిజల్ట్ నిజంగా జెన్యూన్ డిజైర్ ఏమైనా ఉందా? మీ గ్రోత్కి ఆయన ఉపయోగపడతాడా? లేక ఆయన గ్రోత్కి మీరు ఉపయోగపడతారా? ఆమె గ్రోత్కి మీరు ఉపయోగపడతారా? లేక తన గ్రోత్కి మీరేమైనా హెల్ప్ అవుతారా? అసలు నిజంగా పాజిటివ్ కనెక్షన్ ఉందా? లేక అంతా కూడా అన్రిజాల్వ్ అవ్వని ఎమోషనల్ నీడ్స్ కోసమేనా? సింగిల్ డే స్టాండ్ కొరకేనా? ఆ 5 minutes కొరకేనా? ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా ఉన్నా. సింగిల్ డే స్టాండ్ కొరకే కాదు కదా, ఎందుకంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరితో మీరు మమేకం అవుతా ఉన్నారు, ఎవరితో మీరు ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు, మీ లైఫ్ని డిజైన్ చేస్తుంది అదే. సో బీ స్పెసిఫిక్, మీరు ఎవరితో అటాచ్ అవ్వాలా? బీ స్పెసిఫిక్, ఎవరితో మీ లవ్ షేర్ చేసుకోవాలి? బీ స్పెసిఫిక్, ఎవరితో మీ ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలి? బీ స్పెసిఫిక్, ఎవరితో మీరు జర్నీని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? లైక్ ఇవన్నీ ఫ్యాక్టా కాదా? ఇవన్నీ 100% రిజల్ట్ చూపిస్తుందా లేదా నిజ జీవితంలో? అటాచ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ విత్ హూమ్ వీఆర్ అటాచింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మైండ్ సెట్ మ్యాజిక్. మైండ్ సెట్ మ్యాజిక్. ఎస్. ఈచ్ మార్నింగ్ present an opportunity for a fresh start and it all begins with your mindset. ప్రతిరోజు లేస్తూ ఉన్నాం, లేవగానే మన మైండ్ని ట్యూన్ చేసుకుంటూ ఒక ఫ్రెష్గా డేని స్టార్ట్ చేయొచ్చు. ఎస్ఆర్నో? లేదా నెగిటివిటీతో స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీరు అందరూ ఫేస్ చేసి ఉంటారు. ఇంట్లో లేచున్నాం, ఇంట్లో ఏదో ఎర్లీ మార్నింగ్ ఒక చిన్న డిస్కషన్ వచ్చింది అనుకోండి, ఒక గొడవ వచ్చింది అనుకోండి, కొన్ని తిట్టులు వచ్చాయి అనుకోండి, ఆ డే అంతా కంటిన్యూ అవుతుంది.
అదే యారోగెన్స్తో, అదే చిరాకుతో, అదే లో ఎనర్జీతో కంటిన్యూ అవుతుంది. బట్ మన డేనే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే ఒక మంచి మ్యూజిక్తో, లేదా ఒక మంచి మెడిటేషన్తో, లేదా ఒక మంచి ఓంకారంతో, లేదా ఒక మంచి సిల్వా టెక్నిక్ని ఫాలో అవుతూ, ఒక మంచిగా విజువలైజేషన్ చేసుకుంటూ, కెరీర్ వరకు కావాల్సిన మంచి వీడియోస్ని వాచ్ చేస్తూ, గ్రాటిట్యూడ్ ప్రేయర్స్తో, మెడిటేషన్స్తో, ప్రేయర్స్తో డే స్టార్ట్ అయింది అనుకో, డే అంతా ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. సో మైండ్ సెట్ మ్యాజిక్ అంటాం దీన్ని. ఇట్ క్రియేట్స్ ఎనీథింగ్. బట్ ఇక్కడే రిపేర్లు చేయాలి. ఇక్కడ రిపేర్లు చేయడానికి వర్క్షాపే లాంచ్ యువర్ ఫ్యూచర్. ఓకే, అండ్ ఫైనల్లీ లా ఆఫ్ అట్రాక్షన్. Law of attraction. See how we attracting wealth, how we attracting abundance, how we attracting success, how we attracting relationships, how we attracting health. Law of attraction అనేది ఒక 5వ లా. యూనివర్స్కి సంబంధించి 12 లాస్ ఉంటే అందులో 5వది లా ఆఫ్ అట్రాక్షన్. బట్ ఇక్కడ చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర అట్రాక్షన్లోనే యాక్షన్ ఉంది. యాక్షన్ అంటే పని. ఆ పనినే లా ఆఫ్ డూయింగ్ అంట. పని చేయడం కూడా ఒక నియమం ఉంది, అది మర్చిపోతూ ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ నాకు తెలిసింది కదా, నేను క్లాసెస్కి వెళ్తున్నాను కదా, ఇంట్లో కూర్చొని మంత్రాలు చదివితే బూడిద రాలుద్ది, యాష్. మనం కర్మయోగులం. కర్మ అంటే పని. పని చేస్తేనే మీరు ఏదైనా సాధిస్తారు. ఇంట్లో తలుపులు వేసుకొని మంత్రాలు చదివితే ఏమి రాలో. అర్థమవుతా ఉందా? మీకే చెప్తా ఉన్నా, చెయ్యండి, కాదనట్లేదు, ఇట్స్ గుడ్. బట్ యాక్షన్ ఇంపార్టెంట్. మనం అందరం కర్మయోగులం. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ డూయింగ్. ఎప్పుడైతే మనం కార్యాచరణలో పెడతామో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో నేర్చుకున్నది అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్. ఎప్పుడైతే లా ఆఫ్ డూయింగ్ పని జరుగుద్దో ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదల్ని, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధిని ఇలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, ప్రొవైడెడ్ డూయింగ్ ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఆ లా ఆఫ్ డూయింగ్ అంటే ముఖ్యంగా యాక్షన్ అనేది ఇంపార్టెంట్ అని ఎప్పటి నుంచో మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు నాకు చెప్తూనే ఉంటారు. ఎస్, అంటే మేనిఫెస్ట్ చేయడం ఒక ఎత్తు, దానికి కావాల్సిన ప్రాక్టీషనర్. ఎస్. నేను అడిగేది ఏంటి అంటే, ఆ ప్రాక్టీషన్ ఉండాలి అంటే కంపల్సరీ దానికి ఒక మెంటర్షిప్ చాలా అవసరం. ఎందుకంటే నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే జస్ట్ ఒక కార్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నాకు ఇలా నేర్పండి అని చెప్పి అడుగుతుంటాం. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఎంతో వర్త్ బట్టి మనం లక్షలు ఖర్చు పెట్టి చదువుకుంటూ ఉంటాం. మీరు చెప్తూ ఉంటారు దానికన్నా వాల్యుబుల్ సబ్జెక్ట్ ఇది అని చెప్పి. ఆఫ్ కోర్స్ దీని నుంచి ఏం జరుగుతుంది, ఎంత జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేస్తున్నారు అది మనం చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీస్ దగ్గర నుంచి పొలిటీషియన్స్ వరకు ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసి దానికి తగ్గట్టు వాళ్ళు మారుతూ ఉన్నారు లైఫ్ని. అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్కి మెంటర్షిప్ కానీ దానికి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడా లేదు. ఎస్, సమ్హౌ వీఆర్ లక్కీ కాబట్టి మీలాంటి మెంటర్స్ ద్వారా ఇది లభిస్తూ ఉంది. థ్యాంక్ యూ. సో దానికి ఒక స్టెప్ లాగా ఈ వెబినార్ అనేది మీరు కండక్ట్ చేస్తున్నారని ఎపిసోడ్లో మాకు చెప్తూ ఉన్నారు. ఎస్. సో మరొకసారి ఇంకా ఏమేమి ఉండబోతున్నాయి ఈ వర్క్షాప్లో, ఏ విధంగా డ్రైవ్ చేయబోతుంది, అప్కమింగ్ ఎన్నో వెబినార్స్, ఎన్నో వర్క్షాప్స్కి ఇది ఎటువంటి స్టెప్ కాబోతుంది చెప్తారు? ష్యూర్. సో ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క గోల్ కరోడ్పతి అయితే, ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క గోల్ మిలీనియర్ అనుకుంటే, ప్రోగ్రామ్ మీ కొరకే. మీ గోల్ ఒక మంచి నేము, ఫేమ్, రికగ్నిషన్ ఉన్న జాబ్ని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటే మీ కొరకే. మంచి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి, సంబంధ బాంధవ్యాల ప్రాబ్లం ఉంది, దాని నుంచి నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలా, మీ కొరకే. అసలు డబ్బే మీకు పెద్ద సమస్య అయిందా, మీ కొరకే. ఆరోగ్యం ఇష్యూ ఉందా, మీ కొరకే. వాట్ నాట్ A to Z సొల్యూషన్స్ ఇక్కడ దొరుకుతాయి. ఎక్కడ? యూనివర్సల్ సబ్జెక్ట్ దగ్గర. ఆ సబ్జెక్ట్నే మనం న్యాయబద్ధంగా, లీగల్గా, జెన్యూన్గా, ఎథికల్గా చాలా సింప్లిఫై చేస్తూ చెప్తా ఉన్నాను. వీఆర్ నాట్ సెల్లింగ్ ద డ్రగ్స్ హియర్. డ్రగ్స్ ఏమైనా సెల్ చేస్తా ఉన్నామా? నో. ఏమైనా నెగిటివ్ స్టఫ్ని ఏమైనా ప్రమోట్ చేస్తున్నామా? నో. నీ లైఫ్ని నువ్వే క్రియేట్ చేసుకో, నీ జీవితాన్ని నువ్వే సృష్టించుకో, నీ భవిష్యత్తుని, నీ తలరాతని నీ అరిచేతులతో నువ్వే రాసుకో అని చెప్తా ఉన్నాం. మీ కొరకే. ఎన్ని ప్రోగ్రామ్స్, క్లాసెస్ వినండి. యూట్యూబ్లో మీరు చాలా సబ్జెక్ట్ వింటా ఉన్నారు. శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తున్న ప్రతి కాంటెంట్ మీరు వింటా ఉన్నారా? కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ, యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్ ప్రొవైడెడ్. ఇక్కడ మీరు విన్నదంతా కూడా 1% మాత్రమే. ఇట్స్ లైక్ ట్రైలర్ అండ్ టీజర్. బట్ 7 days వర్క్షాప్ ఎలా ఉంటుందంటే, మిరాకిల్స్ మీరు చూస్తూ ఉన్నారు గ్రూప్లో. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్. ఏ మిరాకిల్ నేను మీతో షేర్ చేసుకోను. మీ జీవితంలో మిరాకిల్స్ జరగడానికి మీరు రెడీగా ఉంటే, ఆ మిరాకిల్స్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి రెడీగా ఉంటే కమెంట్ జాయిన్ అస్. బట్ ఓపెన్గా చెప్తా ఉన్నా, అక్రాస్ ఏపీ, తెలంగాణ కాకుండా, సౌత్ ఇండియానే కాకుండా ఫారిన్ నుండి చాలామంది NRIs రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. ఐఎమ్ సో సారీ, 98% స్లాట్స్ కంప్లీట్ అయిపోయాయి. ప్రోగ్రామ్కి చాలా డేస్ ఉంది కానీ కంప్లీట్ అయిపోయినాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్లాట్ కన్ఫర్మ్ అయితే యు ఆర్ సో లక్కీ అండ్ బ్లెస్డ్. వెరీ సూన్ మీరు నేను కలవబోతా ఉన్నాం. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే సో స్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా ఎంత అంటే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఈ స్లాట్ అనేది బుక్ చేసుకోండి, ఎన్రోల్ చేసుకోండి. ఈ 7 days జర్నీకి రెడీ అయ్యి దాన్ని ప్రిపేర్ అయ్యి మీరు వంశీ గారితో కలవాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.